మొత్తానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాలనపై అటు ప్రజలు కూడా మంచి క్లారిటీతోటే ఉన్నారు. ఇటు తెలంగాణలో కేసీఆర్ పాలనపై రాష్ట్రానికి గుండెకాయ లాంటి రాజధాని హైదరాబాద్ నగరవాసులు ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి కృష్ణవేణి అందిస్తారు. ఎలక్షన్స్ కు ఇరు రాష్ట్రాల్లో ఇప్పటి నుంచే వ్యూహం సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పటి నుంచే పార్టీలో ఉన్న అగ్రనేతలు అందరూ పార్టీ తరపున క్యాంపెయిన్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు 2019 ఎలక్షన్స్ పై వాళ్ళని ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన 3 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. అయితే అసలు ముఖ్యంగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన మీద కానీ 2019 ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారని అసలు ప్రజలలో ఉన్న ఉద్దేశం ఏంటో వాళ్ళ మాటలోనే విందాం. మీ పేరేంటండి? నా పేరు అవినాష్. అవినాష్ గారు చెప్పండి, ఇక్కడ అసలు తెలంగాణలో కానీ ఏపీలో కానీ 2019 ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? 2019 ఎలక్షన్లో 100% కేసీఆర్ గెలుస్తారు, మన తెలంగాణ గెలుస్తుంది. ఆంధ్రాలో మాత్రం జగన్ వస్తాడు, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ వస్తాయి. రీజన్ ఏమై ఉంటుందని అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు ఈ 3 ఏళ్ల పాలన ఎలా ఉంది, నెక్స్ట్ ఎందుకు ఓటేస్తారు అనుకుంటున్నారు వీళ్ళకి? అంటే కేసీఆర్ గారు మంచి ప్రయత్నాలు చేసి జనాలకి మంచి చేస్తున్నారు, మళ్ళీ ఇబ్బంది పడకుండా అన్ని ఫెసిలిటీ ఇస్తున్నారు. కేసీఆర్ వల్ల కొంచెం జనాలకి మంచి జరుగుతుంది. అలాంటి సీఎం మనకు దొరక అదృష్టం. అక్కడ ఏపీలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గెలుస్తాను మేడం. ఎక్కడైతే కేసీఆర్ తప్పకుండా గెలుస్తారు, ఇది మాత్రం పక్కా. అతను పాలన బాగానే ఉంది మేడం కేసీఆర్ది. ఏపీలో చంద్రబాబు నాయుడు, ఇక్కడ కేసీఆర్. ఇక్కడ తెలంగాణలో కూడా బాగా కేసీఆర్ చూసుకుంటున్నారు కదా, అక్కడ చంద్రబాబు నాయుడు ఏపీలో కూడా బాగా ఉంది, వాళ్ళే వస్తారు. కేసీఆర్ పాలన బాగానే ఉంది. ఇల్లు కాడ కొంచెం రుణమాఫీ కాడ కొంచెం బాగాలేదు, అన్ని దానిలో బాగానే ఉంది అనుకో. రోడ్లు అన్ని ఏడ చూసినా గుంతలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి కొంచెం సరిగ్గా చూసుకోవాలి. ఏపీలో అంటే చంద్రబాబు రావాలని కోరుకుంటున్నా, అని జగన్ వస్తున్నా చెప్పి అందరు చెప్తుండ్రు. అని చంద్రబాబు వస్తే బాగా డెవలప్మెంట్ అవుతుంది అమరావతి అని చెప్పి అనుకుంటున్నాను. హైదరాబాద్లో కేసీఆర్ గారు సీఎం అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అంతేకాకుండా తెలంగాణకి ఎన్నో మంచి పనులు చేశారు, ఎన్నో మంచి పథకాలను తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ 2019 ఎలక్షన్స్లో కూడా మన హైదరాబాద్కి మన కేసీఆర్ గారే ఖచ్చితంగా సీఎం అవుతారు. అంతేకాకుండా మన ఏపీలో వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి విషయంలో చాలా మంచి పనులు చేస్తున్నారు. అంతేకాకుండా ఎంతో హై లెవెల్లో డెవలప్ చేస్తున్నారు. కానీ జగన్ గారు చాలా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఆబ్వియస్గా, ఆంధ్రాలో జగన్. రీజన్ ఎందుకంటే ఇక్కడ అపోజిషన్ లేదు, ప్లస్ అక్కడ ఏంటంటే అంత డెవలప్మెంట్ అయితే ఒకటి చూడలేదు ఇప్పుడు దాకా. ఇంకా ఎంత 2 years కూడా లేదు ఇప్పుడు దాకా అయితే డెవలప్మెంట్ పెద్దగా చూడలేదు. అందుకని ఇంక నెక్స్ట్ ఇంకా ఆబ్వియస్గా అపోజిషన్ జగనే కదా. ఆంధ్రప్రదేశ్లో అంటే జగన్ వస్తాడు. అంటే జగన్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు కదా, జగన్ అంటే చేస్తున్నాడు, అన్ని చేస్తాడని మాకు నమ్మకం ఆయనది. తెలంగాణలో అయితే మన కేసీఆరే ఉంటాడు, ఆయన అన్ని పనులు చేస్తున్నాడు. కానీ రోడ్లు అవి, కానీ ట్రాఫిక్ కోసం కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. ఏంటంటే ఇప్పుడు మనము పాయింట్లని ఇవన్నీ అన్నీ అది మనకు కష్టం చేస్తున్నాడు మొత్తం. అదే గరీబ్ వాళ్ళు ఉంటారు, ఆటో వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా అది ఉండాలి. 2019 ఎలక్షన్స్లో ఆంధ్రాలో అయితే జగనే వస్తారు, ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు. సో ప్రజలకు నమ్మకం పోయింది అతని పైన. ఇక్కడైతే తెలంగాణలో కేసీఆర్ ఖచ్చితంగా వస్తారు, ఎందుకంటే అతనికి పోటీ లేరు అండ్ పరిపాలన కూడా బాగానే ఉంది. సో చూస్తున్నారు కదా 2019 ఎలక్షన్స్ మీద పబ్లిక్ ఉన్న ఒపీనియన్. సో వీడియో జర్నలిస్ట్ గణేష్తో కృష్ణవేణి, భారత్ టుడే, హైదరాబాద్.